వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈఏ ఫుడ్ గ్యాలరీ. హోప్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తున్నారని అనుకుంటున్నా అండి. సో ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే వీట్ దోశ. సో వీట్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఫస్ట్ నేను ఇక్కడ ఈ గ్లాస్తోని 2 గ్లాసెస్ ఆఫ్ గోధుమ పిండి అంటే వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. సో మనం ఇది ఇప్పుడు వాటర్తో మిక్స్ చేసుకున్నాము. టెక్స్చర్ ఎలా ఉండాలంటే ఇట్లా వాటర్ ఉంటేనే బెటర్. సో ప్రస్తుతానికైతే నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసానండి. సో ఇది ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాము. మనము చూసుకొని మీకు ఎంత థిక్నెస్ కావాలో నేను చూపిస్తాను. అంత థిక్నెస్ వచ్చేవరకు మనం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉన్నాం. ఇంకొక గ్లాస్ వాటర్ పోస్తున్నాము. ఉండలు లేకుండా నీట్గా కలపాలండి. ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చి నేను 2 గ్లాసెస్ ఈ చిన్న గ్లాస్ చేయించాను కదా, ఈ గ్లాస్లో 2 గ్లాసెస్ ఆఫ్ వీట్ ఫ్లోర్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడింది. సో ఇంత థిక్నెస్ వచ్చే వరకు మనము బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు దోశలు మంచిగా వస్తాయి. నెక్స్ట్ నేను ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నా అండి. నెక్స్ట్ వచ్చి కొంచెం జీలకర్ర. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 1 మీడియం సైజ్ ఆనియన్, ఇంకా 3 చిన్న పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా అండి. అవి ఇందులో వేసేద్దాము. ఇదంతా మిక్స్ చేసుకున్నాము. సో దోశ వేయడానికి బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనము దోశ వేసుకోవడమే ఆలస్యం. ఇది ఇలా వేసుకోవచ్చు, లేకపోతే మీరు రాత్రి కలుపుకొని బ్యాటర్ అంతా ఓవర్ నైట్ ఉంచి మార్నింగ్ దోశలు వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. పిండి కొంచెం పులిస్తే చాలా బాగుంటుంది. సో మీకు టైం లేదు అంటే ఇన్స్టెంట్గా కూడా మీరు ఇలా దోశలు కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు దోశలు వేసుకున్నామండి. స్టవ్ పైన పాన్ పెట్టుకున్నా అండి. మనం ఇప్పుడు దోశ వేసుకున్నాము. ఆయిల్ వేస్తున్నాను.
దోశని తిరిగేసుకుందామండి. ఇటు సైడ్ ఒక 5 to 7 minutes నుంచి మనము దించేసుకుందాము. సో అయిపోయిందండి. నేను ఇది వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. చూసారు కదండి, వీట్ దోశ చాలా బాగుంటుందండి. పిండి పులిస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ వచ్చి ఆవకాయ పచ్చడి, టమాటో పచ్చడి, ఇలాంటి నిల్వ పచ్చళ్ళు చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది హెల్దీ కూడా. సో గోధుమ పిండితో చేసినవన్నీ హెల్దీయే. సో డెఫినెట్గా ట్రై చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా అండి. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్, టేక్ కేర్.